మూత దాన్ని అక్కడ చెన్నైలో డెమో చేస్తా అంటే సరిపోతుంది. ఓకేనండి, రెండింటిలోని వేసానండి, సరిపోయింది కదా. అది మీ డౌట్ ఉంటుంది, అందులో ఎక్కువ వేసాను ఇందులో తక్కువ వేసాను, అందులో వేసేదా లేదా ఇది ఇలా మారిపోయిందని డౌట్ ఉంటుంది, అందుకే వేసాను. ఓకేనండి, చూడండి రెండింటిలో నీళ్ళు మంది వేసాను. ఇప్పుడు ఒక దాంట్లోని మంద వేస్తాను, ఒక దాంట్లోని నీరు మంద. ఇది మన ఫ్లోర్ క్లీనర్, ఇది బయట వాడేటువంటి ఉజాలా ఏదైతే సారీ లైజాల్, మన లైజాల్ మన ఇక్కడ దొరుకుతాయి. లైజాల్ దొరుకుతాయండి, మామూలు షాప్ లో కూడా దొరుకుతాయి. ఇక్కడ మన షాప్ లో దొరుకుతుందండి. దాంట్లో వేసాను కదా, చూడండి వాడుతున్నారు కదా. ఇప్పుడు వేసాను చూడండి, నీరు మంద కాదు ఉందా పోయిందండి, అట్టే ఉంది కదా. ఇప్పుడు మంద చూడండి, రెండో దాంట్లో మంద వేస్తున్నాను. ఓకే చూడండి, ఇప్పుడు ఇందులో నీరు మందు అలాగే ఉంది, బాగాలేదు కదండి. ఓకే ఇప్పుడు మంద చూడండి, పోయిందండి, పోయింది కదండి. రైట్, ఇప్పుడు ఇందాక అది ఎందుకు రాలేదంటే ఇది చూడండి అడ్డుపడి చిన్న మొక్క ఉండిపోయింది అనమాట. ఇప్పుడు చూడండి ఇందులో వేస్తాను, మన ప్రోడక్ట్ ఎంత బాగుంటుందని చూడండి. ఎగ్జాంపుల్ చూడండి, మొత్తం కాదు, మొత్తం పోయింది కదా. అంటే రంగు నీళ్ళండి, దీని రంగు ఏదైతుందో ఆరోగ్యంగా చూసారా, నీరు ముందు అంతా కంప్లీట్ గా పోయింది. తర్వాత ఈరోజు మన ప్రొడక్ట్లు ఎంత బాగుంటాయి అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇది ఫ్లాక్స్ సీడ్ అని అవిసె గింజల గురించి ఎప్పటి నుంచో మన తాతల గురించి వింటున్నాం. మన తాతల కాలం నుంచి కూడా అవిసె గింజలు వాడండి కానీ వాడినోడు ఎవరు అవిసె గింజలు వాడితే ఈరోజు గుండె జబ్బులు రావు, శరీరంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ అంతా కరిగిపోయి బయటకు వస్తుంది. అవిసె గింజలు ఇప్పుడు అది అవిసె గింజలతో తయారు చేసిన ప్రోడక్ట్ అన్నమాట, చూపిస్తాను మీకు. ఇది ఎలా కొవ్వుని కరిగిస్తుందో చూపిస్తాను ఎగ్జాంపుల్ గా మీకు. ఇప్పుడు మన కొవ్వుని డాక్టర్ దేంతో పోలుస్తారంటే ధర్మాకోల్తో పోలుస్తారండి. ఎందుకు ధర్మాకోల్తో పోలుస్తారంటే ధర్మాకోల్కి కరిగే లక్షణం ఉండదు. మీరు భూమిలో వేసి సంవత్సరం తర్వాత తీసినా అలాగే ఉంటుంది, అలాగే నీటిలో వేసినా అలాగే ఉంటుంది. కాలిస్తే కరుగుతుందేమో తప్ప, లేదా కరగాలంటే 16,000 సంవత్సరాలు పడుతుంది ధర్మకోల్ కరగాలంటే. అలాగే మన శరీరంలో ఉన్న కొవ్వు కూడా దీనిలాగే ఉంటది కాబట్టి దీంతో ఎగ్జాంపుల్ గా పోలుస్తారు. ఇప్పుడు మన శరీరంలో కొవ్వు ఎలా కరుగుతుందో చూద్దాం. చేపట్టండి సార్, ఇది చూపిస్తాను. ఇది